నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఇంత మంచి సినిమా చూసి చాలా కాలమైందంటున్న వాదనలు ఓ పక్క, నాణ్యానికి ఓ పక్క మాత్రమే చూపించారని విమర్శలు మరోపక్క, భిన్న స్పందనలు వినిపిస్తున్న కశ్మీర్ ఫైల్స్ సినిమాలో ఏముంది? థియేటర్లలో ఎప్పుడూ చూడని దృశ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ సినిమాపై పెద్ద ఎత్తున చర్చ ఎందుకు నడుస్తోంది? తక్కువ బడ్జెట్తో తీసిన భారీ ఎత్తున కలెక్షన్లు రాబడుతున్న కశ్మీర్ ఫైల్స్ ఎందుకు హైలైట్ అవుతోంది? 2 ఏళ్ల గ్రౌండ్ వర్క్, నెల రోజుల షూటింగ్, ఇప్పుడు 5 రోజులుగా దేశమంతా దీనిపైనే చర్చ. ప్రధాని మోదీ కూడా ఈ సినిమా చూసి తీరాల్సిందే అంటున్నారు. అటు రాష్ట్రాలు కూడా వినోద పన్ను రాయితీ ఇచ్చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత నికార్సైన నిజాల్ని తెరపై చూశామంటున్నారు కొందరు ప్రేక్షకులు. చిన్న సినిమా, అంతులేని పాపులారిటీ, నో మెన్షన్ ఆఫ్ ఎక్సెస్, నో 4 కోట్ల పెట్టుబడి, 50 కోట్లకు చేరువలో కలెక్షన్లు, థియేటర్స్ లో ఇమోషనల్ సీన్స్, వక్రీకరించారనే విమర్శలు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాపై ఇంత చర్చ జరగలేదు. ఏ సినిమాకు ఇంత భారీ రెస్పాన్స్ రాలేదు. రేటింగ్ 5కి 5 ఇచ్చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు అడగకుండానే వినోద పన్ను రాయితీలు ఇచ్చేస్తున్నాయి. ఈ సినిమా చూడటానికి ఉద్యోగులకు సెలవులిచ్చే ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఈ మూవీని ఆపాలి అంటూ న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, 2 వర్గాల మధ్య కల్లోలం క్రియేట్ చేసే చిత్రము అంటూ విమర్శలు. ది కశ్మీర్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్న సంచలనాలివి. ఇంతకీ ఇందులో ఏముంది? జనాల నోళ్లలో ఎందుకు తెగ నానుతోంది? సినిమా పవర్ఫుల్ మీడియా. 2.5 గంటల్లో కఠోర సత్యాల్ని విప్పి చెప్పొచ్చు. వాస్తవాలు వక్రీకరించి అందంగా చూపవచ్చు. అందుకే సినిమా బాగున్నా చర్చే, బాగోకున్నా చర్చే జరుగుతుంది. అది కూడా పొలిటికల్, సోషల్ ఎలిమెంట్స్తో సంబంధం ఉన్న సినిమా అయితే, వివాదాస్పద అంశాలను తెరకెక్కించిన కథ అయితే మరో లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ది కశ్మీర్ ఫైల్స్ కూడా ఇదే రకమైన చర్చకు కారణమైంది. కశ్మీర్ అనగానే మంచు కొండలు, ఊపిరి బిగబట్టి చూసే అందమైన లోయలు, కళ్ళార్పకుండా చూసే ప్రకృతి అందాలు గుర్తుకొస్తాయి. కానీ ఇందులో ప్రేక్షకుల్ని ఊహాలోకంలో ముంచెత్తే దృశ్యాలేమీ లేవు. అంతేకాదు, బాలీవుడ్ స్టైల్ మెలో డ్రామా లేదు. పాటలు, ఫైట్లు, భారీ సెట్టింగ్ల హంగులు కూడా లేవు. జరిగిన కథను చెప్తున్నాం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా టీమ్. చెదిరిన కలలకు, కల్లోలమైన లక్షల జీవితాలకు తెర మీద దృశ్య రూపం ఇస్తున్నామంది. అందుకే ఈ సినిమా ఇంత చర్చగా మారింది. అటు థియేటర్స్ లో దృశ్యాలు మరింత ఆసక్తికరంగా కనిపిస్తాయి. సినిమా పూర్తయిన తరువాత కన్నీళ్లు తుడుచుకునేవారు, బరువెక్కిన హృదయాలతో బయటకొచ్చేవారు కనిపిస్తున్నారు. అదే సమయంలో భారత్ మాతాకు జై లాంటి నినాదాలు, సమస్తే సదా వత్సలే ప్రార్థనా గీతాలు కూడా థియేటర్స్ లో వినిపిస్తున్నాయి. ఓ సినిమాకు ఇంతటి స్పందన రావటం అరుదైన విషయం. అందుకే ఈ సినిమాలో ఏముంది అని చూసేవారు పెరిగారు. కొత్త విషయాలను తెలుసుకున్నామని భావించేవారు కొందరైతే, తాము ఇప్పటికే నమ్ముతున్న అంశాన్ని తెరపై చూశామని భావించేవారు మరికొందరు కనిపిస్తున్నారు. ఇలా ఓవరాల్ గా 2 భిన్న వాదనలకు ఈ మూవీ కేంద్రంగా నిలిచింది. 1990లలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటనలకు దృశ్య రూపం అంటూ ఈ సినిమా సాగుతుంది. ఆ సమయంలో అక్కడ తీవ్రమైన తిరుగుబాటు చెలరేగింది. అల్లరి మూకలు చెలరేగిపోయాయి. తుపాకులతో స్వైర విహారం చేశాయి. కశ్మీరీ హిందువులపై దాడికి తెగబడుతూ నరమేధం క్రియేట్ చేశాయి. ఆ దారుణాల్ని తట్టుకోలేక కట్టుబట్టలతో సొంత ఇంటిని, ఆస్తుల్ని, బంధుత్వాల్ని వదిలి వలస వెళ్లిపోయాయి ఎన్నో కుటుంబాలు. ఆ కన్నీటి వెతల రూపమే ది కశ్మీర్ ఫైల్స్ అంటోంది ఈ సినిమా. చరిత్రలోని అత్యంత అమానవీయమైన నెత్తుటి సంఘటనల్లోకి నిజాయితీగా ఒక్కసారి తొంగి చూడటమే నా సినిమా అంటూ షూటింగ్ మొదలైన మొదటి రోజే ప్రకటించాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అతడి ఆలోచనల్లో పుట్టి తెర మీదకెక్కిన ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇందులోని రోల్స్ తో ఎంపతైజ్ అయి ఎప్పుడో మర్చిపోయిన తమ మూలాల్ని గుర్తు తెచ్చుకొని కొందరు థియేటర్స్ లోనే వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్లో ఉంది. మార్చి 11న విడుదలై బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. అనుపమ్ ఖేర్ నటన, పల్లవి జోషి పెర్ఫార్మెన్స్ కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ పండిట్ల ఊచకోతలు, వలసల నేపథ్యంలో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై దేశవ్యాప్తంగా భిన్న రకాలుగా చర్చ జరుగుతుంది. రాజకీయ రంగు పులుముకున్న ఈ చిత్రంపై ప్రస్తుతం అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సామాజిక వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా మార్చి 11న ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవలి కాలంలో విడుదలైన హిందీ చిత్రాలలో సూపర్ హిట్ అయిన చిత్రంగా ది కాశ్మీర్ ఫైల్స్ నిలిచింది.
లాభాపేక్ష లేకుండా చారిత్రక ఆధారాలను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, గోవా, త్రిపుర రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అదే సమయంలో రాజస్థాన్లోనూ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ బీజేపీ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సినిమా వసూళ్లు 3 రోజుల్లో 325% పెరిగాయి. సినిమా స్క్రీన్లను కూడా 600 నుంచి 2000కు పెంచారు. ఈ సినిమా చూసేందుకు పోలీసులకు 1 రోజు సెలవు ఇవ్వాలని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ రాష్ట్ర డీజీపీకి సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లాలనుకునే పోలీస్ సిబ్బందికి సెలవు ఇవ్వాల్సిందిగా హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సూచించారు. అయితే ఈ చిత్రంపై కేరళ కాంగ్రెస్ వివాదాస్పద ట్వీట్ చేసింది. అనంతరం నిమిషాల వ్యవధిలోనే దానిని తొలగించింది. ది కాశ్మీర్ ఫైల్స్ లో చూపించినట్లుగా కాకుండా జమ్మూ కాశ్మీర్లో మరణించిన వారిలో పండిట్ల కంటే ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉందని కేరళ కాంగ్రెస్ ఆదివారం ట్వీట్ చేసింది. కాశ్మీరీ పండిట్లను టార్గెట్ చేసింది ఉగ్రవాదులే అని కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. గత 17 ఏళ్లలో 399 మంది పండిట్లు ఉగ్రదాడుల్లో చనిపోగా అదే సమయంలో ఉగ్రవాదుల చేతిలో హతమైన ముస్లింల సంఖ్య 15,000గా ఉన్నట్లు కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో పుష్కర్ నాథ్గా అనుపమ్ ఖేర్ నటనకు మంచి స్పందన వచ్చింది. ఏడిపించాడు. దగాబడ్డ భూమిపుత్రుడిగా సర్వం కోల్పోయి జీవితాంతం వగిచే కాశ్మీర్ పండిట్గా తన నటనని శిఖరాగ్రానికి తీసుకెళ్లిపోయాడని అంతా ప్రశంసిస్తున్నారు. నవతరం ప్రతినిధిగా దర్శన్ కుమార్ సైతం పాత్రలో జీవించాడు. ముఖ్యంగా చిత్రం పతాక సన్నివేశాల్లో మెరుగైన నటన ప్రదర్శించాడు. గంభీరమైన స్వరంతో మాటల తూటాలు పేలుస్తూ కళ్లతోనే కోటి భావాలు పలికిస్తూ విద్యార్థి నాయకుడిలో తన మూలాలు వెతుక్కోవాలి అనే తపన రగిల్చే ప్రొఫెసర్ పాత్రలో లీనమైపోయింది పల్లవి జోషి. 1990ల కాలంలో రాజకీయ నాయకులు, మీడియాలు శకుని పాత్ర పోషించి చరిత్రను వక్రీకరించారని ఈ సినిమా చెప్తోంది. దీంతో ఈ సినిమా చాలా మందికి నచ్చుతున్నట్టే మరెన్నో విమర్శలకు గురవుతుంది. నాణ్యానికి ఒకవైపే చూపిస్తూ మమ్మల్ని విలన్లుగా చూపించారంటూ ఒక వర్గం వారు విరుచుకుపడుతున్నారు. కాశ్మీరీ పండిట్లను బూచకోత కోసిన హంతకులుగా మమ్మల్ని చిత్రీకరించి దర్శకుడు మా మనోభావాలను గాయపరిచారంటూ ఈ సినిమాని నిలిపివేయాలని ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. సాంకేతిక అంశాల అభ్యంతరం చూపిస్తూ బొంబాయి హైకోర్టు ధర్మాసనం ఈ పిల్ని కొట్టివేసింది. కాశ్మీర్ తిరుగుబాటు సంఘటనల సన్నివేశాల్ని తప్పుడుగా చూపించారంటూ భారత సాయుధ దళాల్లో స్క్వాడ్రన్ లీడర్గా పనిచేసి అమరుడైన ఓ సైనికుడి భార్య ఈ సినిమాపై పరువు నష్టం దావా వేసింది. కాశ్మీర్లో షూటింగ్ చేస్తున్న సమయంలో మేం ఎన్నోసార్లు స్థానిక నేతల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నామంటూ ఆరోపించింది నటి పల్లవి. కాశ్మీర్ ఫైల్స్ తీసిన వివేక్ అగ్నిహోత్రి అంతకుముందు తీసిన తాష్కెంట్ ఫైల్స్ కూడా సంచలనమే. కాశ్మీర్ ఫైల్స్ కోసం మొత్తం 1 రోజుల షూటింగ్ చేశారు. అంతకుముందు 2 ఏళ్ల పాటు పరిశోధన చేశాడు. కాశ్మీర్ దాటి వెళ్లిపోయిన 700 మంది కాశ్మీరీ పండిట్లను ఇంటర్వ్యూ చేశాడు. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమాని ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు నేతలు అభినందిస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్ అందరూ చూడదగిన సినిమా అంటున్నారు మోదీ. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. इन दिनों आपने देखा होगा कश्मीर फाइल फिल्म की चर्चा चल रही है और जो लोग हमेशा फ्रीडम ऑफ एक्सप्रेशन के झंडे लेकर के घूमते हैं वो पूरी जमात बौखला गई है पिछले 5-6 दिन से। और ये फिल्म का तथ्यों के आधार पर, आर्ट के आधार पर उसकी विवेचना करने के बजाय मेरा विषय कोई फिल्म नहीं है। मेरा विषय है कि जो सत्य है उसको सही स्वरूप में देश के सामने लाना देश की भलाई के लिए होता है। ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రం ట్రెండింగ్ లో ఉంది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అదే రోజున రాధేశ్యామ్ కూడా విడుదలయ్యింది. పలు థియేటర్ల నుంచి రాధేశ్యామ్ చిత్రాన్ని తొలగించి ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓవైపు ఈ సినిమా అద్భుతమని కొందరు చెప్తుంటే దీనిపై విమర్శలు కూడా అదే రేంజ్లో పెరుగుతున్నాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో వాస్తవాలను వక్రీకరించారంటున్నారు. అసలు 1990లో ఏం జరిగింది? కశ్మీరీ ముస్లింలపై వ్యతిరేకత పెంచేలా ఈ సినిమా తీశారా? సినిమాలో నాణ్యానికి ఒకవైపే చూపించారా? కశ్మీరీ పండిట్లు రాసిన లేఖలో ఏముంది? 1990 జనవరి 19న శ్రీనగర్. వేలాది కాశ్మీరీ పండితులు రాత్రికి రాత్రి సర్వస్వాన్ని వదిలేసి కాశ్మీర్ లోయ నుంచి పారిపోయారు. ముస్లిం మిలిటెంట్ గ్రూపులు హిందువులనే లక్ష్యంగా చేసుకున్నాయి. సాయుధులైన ముస్లిం మిలిటెంట్ గ్రూప్ సభ్యులు హిందువుల ఇళ్లను తగలబెట్టారు. వాళ్ల ప్రాణాలు తీశారు.
క్రూరంగా హింసించారు, వాళ్ల ఆలయాలను ధ్వంసం చేశారు. ఒక అంచనా ప్రకారం 1990 నుంచి 2016 మధ్య లక్షల మంది కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ వదిలి వచ్చేశారు. వాళ్లలో ఎక్కువ శాతం మంది 1990లో పారిపోయి వచ్చిన వారే. చాలా కొద్ది మంది మాత్రం తమ ఇళ్లను వదిలిపెట్టకుండా కాశ్మీర్లోనే ఉండిపోయారు. ఇది రాజకీయ వర్గాల్లో చలామణిలో ఉన్న వాదన. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చెప్తున్న కథ కూడా ఇలాంటిదే. ఇందులో వక్రీకరణలు ఉన్నాయా? ఈ సినిమా చరిత్రను సరిగ్గానే ఒడిసిపట్టిందా అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. నిజానికి ఈ ఘటన చరిత్ర సరిగ్గా రికార్డుల కాలం నాటిది కాదు, నిన్న మొన్నటిది మాత్రమే. జస్ట్ 1990లోనే జరిగింది. ఇదంతా కళ్ల ముందు నడిచిన చరిత్రే. అప్పుడు తీసిన వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో కూడా కనిపిస్తాయి. ఇవి రెండు వర్గాల వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు తీసిన సినిమా కాశ్మీర్ గురించి నోరెత్తి మాట్లాడే వాళ్లను దేశ ద్రోహులుగా చిత్రీకరించి నోళ్లు ముగించి కాశ్మీరీ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేది రూపొందించారు అనే విమర్శలు పెరుగుతున్నాయి. కాశ్మీరీ పండితులు 1990 జనవరిలో లోయను వదిలి వెళ్లారు. అదే నెల మొదట్లో జగ్మోహన్ మల్హోత్రా గవర్నర్గా వచ్చాడు. 1989 నుంచి జరుగుతున్న సాయుధ తిరుగుబాటును పూర్తి స్థాయిలో అణచివేయటానికి అతన్ని నియమించారు. ఆయన తన మారణకాండను కొనసాగించడానికి ముందు కాశ్మీరీ బ్రాహ్మణులను బయటికి పంపాడు. రాత్రికి రాత్రి బస్సు వేసి వారిని జమ్మూలోని శిబిరాలకు తరలించాడు అనే వాదన ఉంది. ఆ శిబిరాలలో వాళ్లు చాలా కష్టాలు పడ్డారు. సొంతూళ్లకు దూరమై జీవితాలు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి వారిది. నిజానికి 1990లో కేంద్రంలో అధికారంలో ఉన్నది వీపీ సింగ్ జనతాదళ్ ప్రభుత్వం. దీనికి బీజేపీ మద్దతునిచ్చింది. అదీగాక జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన సాగుతోంది. గవర్నర్ జగ్మోహన్ కూడా బీజేపీ నాయకుడే. ఆ సమయంలో కాశ్మీర్ లోయను వదిలిన పండిట్లు కొంతమంది భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అలా వెళ్లాల్సి రావటం వారిని అనేక ఇబ్బందులకు గురిచేసింది. నాటి కాశ్మీరీ పండితుల వలసలను నేటి ప్రభుత్వం రాజకీయంగా ఉపయోగించుకుంటోందనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ వాదనకు ఆధారంగా 1990 సెప్టెంబర్ 22న 23 మంది ప్రముఖ కాశ్మీరీ పండితులు కాశ్మీర్ ముస్లింలకు రాసిన వీఆర్ సారీ వి బీట్రేడ్ యూ అనే ఉత్తరాన్ని కూడా చూపిస్తున్నారు సామాజికవేత్తలు. తాము వలసపోవడం రాజకీయ కుట్రలో భాగమే అని, కాశ్మీర్ లోయలో ముస్లింలు లొంగిపోయిన వెనువెంటనే పునరావాసం ఏర్పాట్లు చేస్తామని తమకు వాగ్దానం చేయటం వల్ల భారతదేశపు ఐక్యమత్యాన్ని, సమగ్రతను కాపాడటానికి తాము వలసపోయామని ఆ ఉత్తరంలో చెప్పుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం కాశ్మీర్ లోయ నుండి వెళ్లిపోయేటప్పుడు పండితుల సంఖ్య 1,50,000 నుండి 2 లక్షల దాకా ఉంది. కొంతమంది కాశ్మీరీ పండితులు ఇప్పటికీ లోయలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. శ్రీనగర్ నడిబొడ్డున కొన్ని పండితుల కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1990-91 మధ్య హత్యకు గురైన 1,544 మంది కాశ్మీరీలలో హిందువులు 1,400 మంది. ఆ 1,400 మందిలో 209 మంది మాత్రమే కాశ్మీరీ పండితులు. కానీ మిగతా 1,200 మంది హిందువుల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఆ మిగతా 1,200 మంది పీడిత కులాల వారు. ఇంకోవైపు జమ్మూ కాశ్మీర్ పౌర సంస్థల వాదన ప్రకారం 1989 జనవరి నుండి డిసెంబర్ 2018 వరకు 70,000 మంది ముస్లింలు చనిపోయారు. అనధికారికంగా చనిపోయిన వారి సంఖ్య 1,00,000 వరకు ఉంటుంది. వీరి కుటుంబాల వారు ఎవరూ లోయను వదిలి వెళ్లలేదు. వీరిలో కొంతమంది బయట స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వెళ్లలేదు. 2016లో బుర్హాన్వని హత్య తర్వాత ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో నిర్బంధం గురించి బయటి ప్రపంచానికి వార్తలు తెలిసే అవకాశమే లేకుండా పోయింది. మరోపక్క ఇంత హైలైట్ చేస్తున్న కాశ్మీరీ పండితులకు లోయలో పునరావాసం గురించి కేంద్రం నోరెత్తటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో లోక్సభలో కూడా చర్చ జరిగింది. కాశ్మీరీ పండితులను ఎవరు చంపారో విచారణ చేయడానికి ఒక్క కమిషన్ కూడా వెయ్యలేదు. కాశ్మీరీ పండితుల హంతకులను ఎందుకు శిక్షించటం లేదో, ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారో చెప్పాలి అనే విమర్శలు ఉన్నాయి. నిజానికి కాశ్మీర్ గురించి తెలుసుకోవాలంటే కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడ్డం కాదు, కాశ్మీర్కు సంబంధించిన పుస్తకాలు చదవాలి. కాశ్మీర్ గడ్డపై పుట్టి అక్కడ సాధక బాధకాలు తెలిసిన వారు, చరిత్రతో కలిసి బతికిన వారు రాసిన పుస్తకాలు అనేకం వాస్తవాలను కళ్లకు కట్టినట్టు చెప్తాయి. మతాలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా వాస్తవాలను చెప్తాయి. వాటిని చదివితే కాశ్మీర్ పండితుల సమస్యలపై పూర్తి అవగాహన వస్తుందని వాదిస్తున్నారు. ఆ మాటకొస్తే దేశంలో ఇంతకంటే దారుణ ఘటనలు చాలానే జరిగాయని సోషల్ మీడియాలో విమర్శలు కనిపిస్తున్నాయి. 1,000 మంది సిక్కులను బలి తీసుకున్న ఘటన 1984లో, గుజరాత్ గోధ్రాలో 1,000 మందిని బలి తీసుకున్న ఘటన గురించి మాట్లాడకుండా కేవలం కాశ్మీర్ పండిట్ల గురించి మాట్లాడడం వెనుక రాజకీయ ప్రయోజనాలేమిటనే ప్రశ్నలు నెటిజన్ల నుండి వినిపిస్తున్నాయి. కశ్మీర్ భారత్లో సుదీర్ఘ కాల సమస్య. దీని చుట్టూ అనేక వాదనలు, రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలు కనిపిస్తాయి. సునిశిత దృష్టితో చూసినప్పుడే వాస్తవాలు అర్థమయ్యే అవకాశం ఉంటుంది.
సినిమాతో కొంత తెలిసినప్పటికీ చరిత్ర అధ్యయనంపై మరింత దృష్టి పెట్టినప్పుడే క్లారిటీ వస్తుంది. ఈ విషయంలో సినిమా ఏ మేరకు సక్సెస్ అయిందనేది ప్రశ్నార్థకమే అంటున్నారు విశ్లేషకులు. రాజకీయ పార్టీల వాదనలు, ప్రభుత్వాల కన్సెషన్లు ఓ పక్కన హైలైట్ చేస్తుంటే మరోపక్క ప్రేక్షకుల స్పందనలు కూడా కాశ్మీర్ ఫైల్స్ మూవీని చర్చల్లో ఆ చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి అని డైరెక్టర్ చెప్తుంటే ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకుంటున్నారు. థియేటర్లలో భావోద్వేగ దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఒక మహిళ థియేటర్లో దర్శకుడు వివేక్ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ ఏడవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక భావజాలాన్ని నమ్మే ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా విజయవంతంగా స్క్రీనింగ్ అవుతోంది. కాశ్మీర్ ఫైల్స్ బాలీవుడ్ పాపాలను కడిగేసే చిత్రం అంటోంది నటి కంగనా రనౌత్. పనికిరాని సినిమాలను ప్రోత్సహించే వారందరూ ఈ మంచి సినిమాకు మద్దతుగా నిలవాలని కంగనా పిలుపునిచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కాశ్మీర్లో 1990లో వాస్తవంగా ఏం జరిగి ఉంటుందనే చర్చ పెరిగింది. అందులో కాశ్మీర్ ఫైల్స్ లో ఎంత నిజాయితీగా తీసి ఉంటారు అనే వాదనలు కూడా పెరుగుతున్నాయి. ఈ సినిమాను చూసి మంత్రముగ్ధులై మంచి సినిమా చూశామని కొందరు, ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూపిన సినిమా అని మరికొందరు భావిస్తున్నారు.